ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతే మేము సేఫ్గా ఉంటామనేటువంటిది ఆలోచన. అందుకే ఇద్దరు కలిసి మొన్న కాళేశ్వరం సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించండి, రామచంద్రరావు గారు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పినారు. ఇలా ఆ మాట టీఆర్ఎస్ నాయకత్వ విజ్ఞప్తి మేరకు భారతీయ జనతా పార్టీ నాయకత్వం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి విచారణకు విజ్ఞాపన చేసి తీర్మానం చేస్తుంది సభలను ఊహించలే వాళ్ళు. ఈరోజు సిబిఐకి ఇచ్చిన తర్వాత కాళేశ్వరం విచారణ మీద నేను కిషన్ రెడ్డి గారిని హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం విచారణకు ఇచ్చిన తర్వాత సిబిఐ ప్రగతి ఏందో చెప్పండి. ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి చర్యలు విచారణ ప్రారంభిస్తలేరు అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వంగా శాసనసభ తీర్మానం చేసి సిబిఐ విచారణకు కోరితే ఆ అంశం మీద తేలిగుట్టిన దొంగల్లాగా ఇద్దరు కలిసి ఈరోజు ఆ అంశాన్ని చర్చకు రాకుండా చేస్తూ ఉన్నారు. ఇలా మళ్ళా ఇప్పుడు కూడా సింగరేణి కానీ ఇతరత్ర అంశాలు వీళ్ళకు సేఫ్గా ఉండడానికి ఇద్దరు కలిసి నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అనే విధంగా సింగరేణిని కూడా సిబిఐకి ఇవ్వమంటారు. 2014 నుంచి జరిగినటువంటి అంశాలన్నీ ముందుగా ప్రజలకు చెప్పడానికి జరుగుతున్నటువంటి పరిణామాలు చెప్పే ప్రయత్నంలో మీరు చేసిన అసత్యపు ఆరోపణలు, ఇచ్చినటువంటి 20 అలాట్మెంట్స్ ఎక్సెస్ రోడ్తో ఒకటైతే 38% ఇచ్చినారని చెప్పడానికి మీరు ఇలా ఆర్టీఐ కింద డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యం గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా, ఏ జర్నలిస్ట్ అయినా వాస్తవాలను తెలియజెప్పే ప్రయత్నం చేయడానికి ఆ సింగరేణి అలాట్మెంట్స్ అన్నింటినీ తెప్పించుకొని ప్రజల ముందు ఉంచాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. 20ల ఏ ఒక్కటి మైనస్ చూపెట్టినా నేను వారికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఒకటైతే 35% ఎక్సెస్ వేరు ఉంటున్నా, మేము వేసిన 5 కూడా 3%, దాని తర్వాత 0.07, ఒకటి 4 ఒకటి 7. ఇది కాక వాళ్ళు చెప్తున్న 20 కన్నా మొత్తం లిస్టు చదివి ఉంది. అన్నీ కూడా 1.37 నుంచి 38 పాయింట్ దాకా వాళ్ళు ఎక్సెస్ ఉన్నారు. పేపర్ మీకు ఇస్తున్నా, చూసుకోండి ఒక్కసారి. అరే మస్తు అడుగుతా. నేను ఇప్పుడు సిబిఐకి రాయడానికి కూడా సిద్ధంగా ఉన్నా. సిబిఐ విచారణ చేసింది ఏం చెప్పారో ఒకసారి చెప్పండి. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎంతసేపు దీన్ని దాట వేయాలి, విచారణ పేరు మీద ఎత్తేస్తే సైలెంట్గా ఇద్దరు కలిసి ఏం చేయకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. బహిరంగ చర్చకు సిద్ధం, ప్రజాస్వామ్యానికి సిద్ధం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, సింగరేణి ఇదే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రాయండి, వివరాలు తీసుకొని 2014 నుంచి ఇవాళ 25 దాకా ఏమేమి అలాట్ అయినాయి, ఏమేమి ఎక్సైజ్ అయినాయి. నా టీఆర్ఎస్ ఆరోపణ, కాంగ్రెస్ ఆరోపణ కాదు, వాస్తవాలను తెలుసుకొని తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. ఇంతకంటే బహిరంగంగా, ఇంతకంటే స్పష్టంగా ఇంకా వేరే ఏం అవసరం లే. నేను బహిరంగంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 2014 నుంచి ఇచ్చినని ఒక్కటి తప్ప మైనస్ అన్ని కూడా ఎక్సెస్ ఇచ్చినారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు విచారణ చేయమని వాళ్ళే అడగబట్టి, విచారణ చేస్తే మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ అనబడుతుంది. ఏదైనా కావచ్చు, సబ్జెక్ట్ అయితే అదే కదా సబ్జెక్ట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే, ఎలక్షన్ నోటిఫికేషన్ వీళ్ళంతా అంటారు కదా వచ్చింది కదా అని వాళ్ళతో విచారణ చేస్తే మా డైవర్షన్ పాలిటిక్స్ అంతా ఈ విచారణ పేరింది పోయి మేము గెలవకుంటాం. అరే ఇలా మాకు రైట్ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇలా అర్బన్లా 10 ఏళ్లలో మీరు ఇయ్యని రేషన్ కార్డ్స్ ఇచ్చినామో, 10 ఏళ్లలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ఎవరి ఇయర్ సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లు మీరు ఆనాడు కోట శ్రీనివాసరావు కోడి కట్టి ఏం బాగుంది అంటే అందరూ కూడా నోరు ఊరించినట్టుగా కోట శ్రీనివాసరావు కోడి లెక్క చేసి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇలా నియోజకవర్గానికి 3500 ఇల్లు ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం, మహిళలకు ఉచితంగా బస్ ఫ్రీ చేసినాం. ఇలా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 100 కోట్లు మేము పంచుతూ ఉన్నాం. ఇలా రైతులకు సంబంధించి ధాన్యం కొన్న 48 గంటల పేమెంట్ చేస్తున్నాం, రైతు భరోసా ఇస్తాను, బోనస్ ఇస్తాను, నీ కార్యక్రమంలో కళ్యాణ లక్ష్మి షాది ముబారకులు ఇస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇలా వెనుకడుగు వేస్తలేదు. డెఫినెట్లీ ప్రజలు మా వైపు ఉన్నారు. గ్రామ పంచాయతీ ఫలితాలు చూపెట్టినాయి, రేపు మున్సిపాలిటీ కూడా ఫలితాలు చూపెడతాయి.
16 పార్లమెంట్ నియోజకవర్గాలకు 16 మంది మంత్రుల్ని ఇన్ఛార్జీలు ఇచ్చినారు. అప్లికేషన్ల ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా ఆశావాహుల దగ్గర నుంచి మా పార్టీ అప్లికేషన్లు తీసుకుంటుంది. అప్లికేషన్ల తర్వాత పార్టీ సర్వే చేసి అక్కడ స్థానిక నాయకత్వంతో సమీక్షించుకొని డెఫినెట్ సెలెక్ట్ కింద అభ్యర్థులు ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది.